సో ఏప్రిల్లో మీకు సిజేరియన్ ఉందా? అంటే చాలామందికి ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్స్ జరుగుతుంటాయి. ఇది వాళ్ళకు మాత్రమే. నార్మల్ డెలివరీస్ మన చేతిలో ఉండవు. సో దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం డెలివరీ చేసుకోవాల్సిందే. సో ప్లాన్డ్ వాళ్ళకి మాత్రం. ఎందుకంటే అమెరికాలో అంతా కూడా ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్స్ 2 నెలల ముందే డేట్ ఇస్తారు. ఆ రోజు ఆ టైంకి వాళ్ళు సిజేరియన్ సెక్షన్ చేసి బిడ్డని చేతిలో పెడతారు. సో ఈ ఏప్రిల్ నెలలో ఏ ఏ డేట్లలో డెలివరీలు చేసుకుంటే అత్యంత ప్రమాదకరం? సో యూజువల్గా మనము 1, 10, 19, 28 అద్భుతం అని చెప్తున్నాం. ఈ సంవత్సరం 2026 అంటే మళ్ళా ఒకటే. కానీ ఏప్రిల్లో ఈ 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళకి నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. 1 అంటే సూర్యభగవానుడు దీవెనలతో ఈ 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు, ధైర్యం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. వీళ్ళు క్రియేటివ్ మైండ్తో మంచిగా వ్యాపారంలో బాగా రాణిస్తారు. కానీ ఏప్రిల్లో పుట్టడం అంటే ఫస్ట్ అంటే 1లో పుట్టిన, 10లో పుట్టిన, 19లో పుట్టిన, 28లో పుట్టిన ఇది 1 సిరీస్. ఇక్కడ మనము బర్త్ నంబర్ 1ఏ కాదు, డెస్టినీ నంబర్ కూడా చూడాలి. ఏప్రిల్ 1, 10, 19, 20 పుట్టితే 1, ఏప్రిల్ 4, 2026 1. ఇక్కడ బర్త్ నంబర్ ఏమో 1, డెస్టినీ నంబర్ ఏమో 6. 1కి 6కి పడదు. 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు. సో ఈ 1/6లో పుట్టిన వాళ్ళకి అర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ 1/6 ఎఫెక్ట్ వల్ల కోపం ఎక్కువ ఉంటుంది, ఏ పని చేసినా కలిసి రాదు, డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ 1/6 ఎఫెక్ట్ వల్ల 35 years లోపలే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అట్రాక్ట్ అవుతాయి. హై ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఈ 1/6లో మ్యారేజ్ లేట్ అవ్వడం, సక్సెస్ లేట్ అవ్వడం, హెల్త్ ఫుల్గా పాడవడం, డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడం, నది సముద్రంలో ఇరక్కపోవడమే 1/6 అంటే. చాలామందికి 35, 36, 37 పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చూస్తే వాళ్ళు 1/6లో పుట్టిన వాళ్ళే ఉంటారు. సో ఈ 1, 10, 19, 28 మంచి డేట్లు. బట్ ఏప్రిల్లో మాత్రం బర్త్ నంబర్ 1, డిస్ నంబర్ 6 వస్తుంది. కాబట్టి ఈ డేట్స్లో డెలివరీలు చేసుకున్న, ఆల్రెడీ మీ బర్త్ మంత్ ఇయర్ కూడా 1/6 వచ్చిన మీ పేరులో 100% కరెక్షన్స్ అవసరం. ఈ 1/6లో పుట్టిన వాళ్ళకు కూడా నేను పేరులో మ్యాజికల్ నంబర్స్ పెట్టి సక్సెస్ వచ్చేలాగా కొన్ని వేల మందిని గైడ్ చేశాను. సో మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాము. తప్పదు అన్నప్పుడు న్యూమరాలజీ ఉంది కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు.